సినీ కార్మికుల నిరసనలు నేటి నుంచి మరింత తీవ్రం కానున్నాయి. 24 క్రాఫ్ట్ విభాగాల సభ్యులు కృష్ణానగర్కు చేరుకుంటున్నారు. ఇవాళ అన్ని యూనియన్ల ప్రతినిధులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. నిన్న కోఆర్డినేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం విఫలం కావడంతో నిరసనను మరింత ఉధృతం చేయాలని ఫిల్మ్ ఫెడరేషన్ భావిస్తోంది. నిన్న ఫిల్మ్ ఛాంబర్ ఆఫీసులో కోఆర్డినేషన్ కమిటీ నేతృత్వంలో నిర్మాతలు, కార్మిక సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. నిర్మాతలు 4 షరతులతో వేతనాల పెంపుపై తమ ప్రతిపాదనల్ని ప్రకటించారు. వేతనాల పెంపును విడతల వారీగా చేస్తామని గిల్డ్ నిర్మాతలు తెలిపారు. నిర్మాతల ప్రతిపాదనను కార్మిక సంఘాల నేతలు ఒప్పుకోలేదు. అయితే 30% కాకుండా 25% వేతనాలు పెంచేందుకు నిర్మాతలు ముందుకొచ్చారు. కాకపోతే 3 రకాలుగా విభజించి పెంచుతామని మెలకుపెట్టారు. అయితే నిర్మాతల నిర్ణయంపై కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. నేటి నుంచి తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ప్రకటించాయి. దినసరి వేతనం 2000 కన్నా తక్కువ తీసుకుంటున్న కార్మికులకి తొలి ఏడాది 15%, రెండో ఏడాది 5%, మూడో ఏడాది 5% పెంచుతామన్నారు. 1000 కంటే తక్కువ వేతనం ఉన్న వాళ్లకు తక్షణమే 20%, రెండో ఏడాది ఎలాంటి పెంపు ఉండదన్నారు. ఇక మూడో ఏడాది 5% పెంచుతామని నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం రోజుకి 4-5 వేలు తీసుకుంటున్న వారికి వేతనాలు పెంచమనడం సరికాదనే అభిప్రాయాన్ని నిర్మాతలు వెల్లడించారు. నిర్మాతల ప్రతిపాదనలపై కార్మిక నాయకులు పెదవి విరిచారు. వేతనాల పెంపు విషయంలో నిర్మాతలు తీసుకున్న నిర్ణయాలు కార్మికులను విభజించేలా ఉన్నాయన్నారు. రోజువారీ వేతనాలు తీసుకునే 13 సంఘాలకి ఒకే విధంగా పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు. వెంకట్, మరోసారి కూడా చర్చలు విఫలమవడంతో ఇవాళ మరింత ఉధృతం చేసేందుకు ఆందోళనకు సిద్ధమయ్యారు కార్మిక సంఘాలు. అయితే నిన్న ఆల్రెడీ జరిగిన చర్చల్లో ఏమని డిస్కస్ చేశారు? ఇప్పుడు కార్మిక సంఘాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు ఏంటి? సినీ కార్మికులు సమ్మె చేయబట్టి ఈ రోజుకి 7వ రోజు అవుతుంది. నిన్న చర్చలు విఫలం అవడంతో ఈ రోజున అన్ని యూనియన్స్ కూడా ఫెడరేషన్ దగ్గర గ్యాదర్ అయ్యి మొత్తం కూడా ఏ నిర్ణయం తీసుకోవాలనేది కూడా మొత్తం కూడా చెప్తామని చెప్పారు. అయితే రాత్రి బాగా వర్షం పడటంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవడంతో యూనియన్స్ దగ్గర నుంచి ర్యాలీ చేయాలనుకున్న ఫెడరేషన్కి అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అవుతుంటూ మొత్తం కూడా అన్ని యూనియన్స్ కూడా ఇక్కడికే వచ్చి ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫీస్కి వచ్చేసి సమావేశం ఏర్పాటు చేసుకోబోతున్నారు. అయితే నిన్న పడ్డటువంటి ఈ వర్షం వల్లనే ఈరోజు ఈ సమావేశం కూడా కొద్దిగా ఆలస్యంగానే స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. 10 గంటలకు ఆ ప్రాంతాల్లో అందరూ కూడా ఇక్కడికి వస్తారని ఫిల్మ్ ఫెడరేషన్కి సంబంధించి 24 క్రాఫ్ట్స్కి సంబంధించి అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి తమ మొత్తం కూడా అన్ని యూనియన్స్కి సంబంధించి కూడా సమావేశంలో పాల్గొబోతున్నారు. దీనికి సంబంధించి యూనియన్ ప్రెసిడెంట్స్ కానీ అందరూ దాని సెక్రటరీలు కానీ అందరూ కూడా రాబోతున్నారు. అయితే ఇప్పుడు కొంతమందికి అంటే ప్రతి నెల కూడా సెకండ్ సండే యూనియన్లకు మీటింగ్లు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ ఇక్కడికి రావడానికి కొంత టైం పడుతుందని కూడా చెప్పడం జరిగింది. ఇక ఈరోజు జరిగిపోయేటువంటి ఈ సమావేశంలో అంటే ఇక్కడ మొత్తం కూడా అందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని తమ యొక్క నిరసనను తెలియజేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ 24 క్రాఫ్ట్స్కి సంబంధించి అందరూ కూడా ఇక్కడికి మరి కొద్ది నిమిషాల్లోనే రాబోతున్న పరిస్థితి అయితే ఉంది. వచ్చిన తర్వాత నిన్న చర్చలు విఫలం అవటంతో దాంతోపాటు నిన్న ఫెడరేషన్ అధ్యక్షులు మొత్తం ఫెడరేషన్ నాయకులు చెప్పింది ఏంటంటే ఫెడరేషన్ ఎడగొట్టడానికి కుట్రలు చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు ప్రొడ్యూసర్స్ అని కూడా చెప్పడం జరిగింది. ఈ అన్నిటిపైన కూడా చాలా చర్చలు కూడా ఇప్పుడు యూనియన్కి సంబంధించి అందరితో కూడా మాట్లాడి ఒక నిర్ణయానికి కూడా వచ్చే అవకాశం ఉంది. అప్పటిదాకా కూడా సినిమా షూటింగ్స్కి అయితే మొత్తం కూడా జరగని పరిస్థితి ఉంది. మరొక వైపు ఏంటంటే సినిమా షూటింగ్స్ మేము ఎప్పుడు కూడా అడ్డుకోలేదని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఫిలిం ఛాంబర్ నుంచే సినిమాల షూటింగ్స్కి పోవద్దని కూడా వాళ్ళే ఇచ్చారు తప్పితే మేము ఎప్పుడు కూడా అధికారికంగా అయితే ఏం చెప్పలేదని కూడా చెప్తున్నారు. ఇప్పటికే 30% ఎవరైతే ఇస్తున్నారో ప్రొడ్యూసర్స్ వాళ్ళు మాత్రం షూటింగ్స్ కూడా జరుగుతూనే ఉన్నాయన్నారు. నిన్నటిదాకా కూడా జరిగాయి, రేపు కూడా జరుగుతాయి. ప్రతి అంటే నెలలో సెకండ్ సండే మాత్రం షూటింగ్స్ ఉండవు కాబట్టి ఈరోజు షూటింగ్స్ ఏం పెట్టుకోకుండా యూనియన్స్లో వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ఆ యూనియన్లో తమ సమస్యలను చర్చించుకొని అవన్నీ కూడా ఫెడరేషన్కి మళ్ళీ విన్నవించుకోవడం జరుగుతుంది. ఫెడరేషన్ కూడా వీటిపైన చర్చించి ఆ తర్వాత నిర్ణయాలు కూడా తీసుకుంటుంటారనమాట. అందులో భాగంగానే ఈ రోజున యూనియన్స్ అన్నీ కూడా వాళ్ళ ఆఫీసులలో కూడా చర్చించుకొని ఇక్కడికి వచ్చి ఫెడరేషన్ దగ్గరికి వచ్చేసి వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అవి ఫెడరేషన్ సభ్యులు కూడా చెప్తారు. అయితే
ఈరోజు పొద్దున్నే 8 గంటలకు స్టార్ట్ కావాల్సిన పరిస్థితి ఉండే, నైట్ వర్షం పడటంతో అది కొంత టైము ఆలస్యం కూడా అవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు నాయకులు కూడా చాలామంది కూడా ఇక్కడికే అందరు కూడా రాబోతున్నారు. వారు వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఇప్పుడైతే ఉంది. ఎందుకంటే ఇప్పటికే నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి వీళ్ళు వాళ్ళ నాయకుల పైన కూడా కొన్ని కేసులు, నోటీసులు ఇవన్నీ కూడా అవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా మొత్తం అన్ని చర్చించే అవకాశం ఉంది. మరొక వైపు ఇక్కడ కార్మిక సంఘాలందరూ కూడా భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు కూడా చాలా పకడ్బందీగా ఇక్కడికి చర్యలు కూడా తీసుకునే విధంగా రావటం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడికి ఎప్పటికప్పుడు కూడా పోలీసులు కూడా అందించే అవకాశం ఉంది. ఇక్కడ మనకి కానిస్టేబుల్ ఉన్నారు. చెప్పండి, అంటే ఇక్కడ ఇది జరగబోతుందని కదా, అంటే ఇక్కడ జరగబోతుంది అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా వచ్చిందా? సార్ ప్లీజ్ అన్నప్పుడు వెళ్ళిపోవాలి, ఓకేనా? మీరు ఆఫీసర్లు మాట్లాడతారు, నేను కాదు. పోలీసులు అయితే వాళ్ళ ఆఫీసర్సే మాట్లాడతారని కూడా చెప్తున్నారు. ఇక మరికొద్ది నిమిషాల్లోనే దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా, అంటే సమావేశంలో అన్ని యూనియన్స్ నాయకులు కూడా వచ్చి మాట్లాడతారు. ఆ తర్వాతనే మీడియా కూడా అన్ని విషయాలు కూడా చెప్తామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. హరీష్, రైట్, థ్యాంక్ యూ వెంకట్.